దొండకాయ వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూద్దాము. దీనికి ఒక పావు కిలో దొండకాయలు తీసుకొని బాగా కడుక్కొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇది మన ఇష్టం, ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే 8 ముక్కలుగా కట్ చేశాను. ఇలా సరిపోతుంది. ఇలా అన్ని దొండకాయల్ని ఇలాగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక బాండట్లో కొద్దిగా ధనియాలు వేసుకోవాలి, కొంచెం జీలకర్ర, తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేపుకోవాలి. తర్వాత కొద్దిగా తెల్ల నువ్వులు, ఒక 3 స్పూన్లు తెల్ల నువ్వులు తీసుకొని వేపుకోవాలి. తర్వాత ఒక 5 ఎండుమిరపకాయలని కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత తీసేసుకోవాలి దాన్ని. తర్వాత అదే బాండట్లో కొద్దిగా కొంచెం నూనె వేసి దాంట్లో ఆవాలు, కొద్దిగా ఉద్దిపప్పు వేసి మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఈ దొండకాయలన్నింటినీ దాంట్లో వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక స్పూను ఉప్పుని కూడా దాంట్లో వేసి బాగా కలుపుకొని తర్వాత మూత పెట్టేసుకోవాలి. తర్వాత ఒక పసుపు పొడి కూడా మధ్యలో కలబెట్టి పసుపు పొడి వేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో ఈ మనం వేపుకున్నవన్నీ వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకొని ఇలాగా బరకగా కొంచెం మిక్సీ పట్టుకొని ఆ మిశ్రమాన్ని అంతా మనం ఇప్పుడు వేపుకున్న ఆ దొండకాయల్లో వేసేసి కలుపుకోవాలి. కొంచెం వాటర్ కూడా పోసుకోవాలి, ఎందుకంటే ఇది బాగా కలవాలి. మనం పొడిగా ఫ్రై లాగా కావాలనుకుంటే వాటర్ అవసరం లేదు, అలాగే వేసుకోవచ్చు. ఇంతే అండి. బాగా కొద్దిసేపు ఒక 10-15 నిమిషాలు ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆపేసుకోవాలండి. చూడండి, ఇది అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి.